అక్రమ పబ్ అంట. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్. జిహెచ్ఎంసీ సర్కిల్ 18లో అవినీతి అడ్డాగా పబ్ యజమానుల దందా. అక్రమ పబ్కు 9 నెలలుగా కొమ్ము కాస్తున్న అధికారులు. ప్రభుత్వానికి 60 లక్షల ప్రజాధనం నష్టం. అబ్బో. కూల్చివేత ఆర్డర్ ఇచ్చినా పట్టించుకొని డీసీ కార్యాలయం. కోర్టు గడువు ముగిసినా నిర్మాణాల జోలికి వెళ్ళిన వైనం. పబ్ యజమానుల నుంచి భారీగా లంచాలు. డీసీ, ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లపై వేలెత్తి చూపిస్తున్న సామాజిక కార్యకర్తలు. అవినీతి దందాపై తక్షణం విచారణ జరపాలని స్థానికుల డిమాండ్. అదే సామాన్యులు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న గోడ కడితే పెద్ద పెద్ద జేసీబీలు వేసుకొస్తారు. వీళ్ళు పెద్ద పెద్ద జేసీబీలు వేసుకొస్తారు. ఏకంగా కోర్టు ఆర్డర్ ఇచ్చి దీన్ని పడేయమని చెప్పినా, కోర్టు ఇచ్చిన డెడ్లైన్ పూర్తయినా ఆ జోలికి కూడా మన వాళ్ళు పోవటం లేదు. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఎందుకు కాదు? కోర్టు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు? వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయకూడదు? డీసీ పైన, వీళ్ళందరిపైన, సెక్షన్ ఆఫీసర్ పైన, వీళ్ళందరిపైన అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయకూడదు? కోర్టు ఇచ్చిన తీర్పుని వీళ్ళు దాటేసి, అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు చేసినట్టే కదా వీళ్ళు. వాడు వేసిన ముష్టి ఎత్తుకొని హ్యాపీగా ఉంటారు వీళ్ళు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి బంజారాహిల్స్ రోడ్ నెంబర్లో ఉన్న ఒక అక్రమ పబ్కు జిహెచ్ఎంసీ అధికారులు 9 నెలలుగా కొమ్ము కాస్తున్నారంటండి. 9 నెలలుగా కోట్లాది రూపాయల విలువైన ప్రాంతంలో జరిగిన ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు కాలయాపన చేయడంలో 60 లక్షల ప్రజాధన నష్టం, భారీ ముడుపుల వ్యవహారం దాగి ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ వంశీరామ్ జ్యోతి బిల్డింగ్లో వెలిసిన అక్రమ పబ్ను కూల్చేయాలని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం స్వయంగా మార్చి 4, 2025న స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిందంట. మార్చి 4, ఇప్పుడు చూడండి ఎంత డేటు. ఈ ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఏప్రిల్ 23, 2025న తెలంగాణ హైకోర్టు రిట్ పిటిషన్ స్పష్టమైన గడువు ఇచ్చింది. అయితే హైకోర్టు చేసిన గడువు ముగిసినప్పటికీ నవంబర్ 20 ఈ రోజుకి కూడా అక్రమ నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. స్వయంగా జిహెచ్ఎంసీ ఇచ్చిన కూల్చివేత ఆర్డర్నే కోర్టు గడువులోగా అమలు చేయకపోవటం న్యాయ వ్యవస్థ పట్ల మన అధికారుల నిర్లక్ష్య ధిక్కార వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఇన్ని నెలలు అవుతున్నా పట్టించుకోలేదంటే ఎవడేం చేస్తాడనే ధైర్యమే కదా. అంతేగా, ఎవడేం చేస్తాడు మమ్మల్ని, ఎవడు మమ్మల్ని ఏం చేయగలన ధైర్యమే ఇదంతా.